ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జ్యోతిరావు పూలే ఆశయాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. రానున్న వేసవిలో వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ సూచన. కోమటివాడు చెరువుకు మహర్దశ లక్షలు వెచ్చించి పిచ్చి మొక్కలను తొలగింపు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి. విద్యోదయ పాఠశాలలో ఆకట్టుకున్న స్టెమ్ ఎక్స్పో. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో నడిబొడ్డున ఉన్న కోమటివాణి చెరువును లక్షల రూపాయలు ఖర్చు చేసి వారం రోజులుగా పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోమటిమల చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం జేసీబీలతో నిర్వహిస్తూ లక్షల రూపాయల మున్సిపల్ నిధులను ఖర్చు చేయడం జరుగుతుందని, మదనపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా కోమటివాల్ చెరువు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో చెరువు ప్రాంతాన్ని శుభ్రం చేసి బోటింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నవీన్ చౌదరి, కమలమరి కృష్ణ, మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. పైన ఉన్న తీగలు అవన్నీ పరికరాలు ఇవన్నీ తీసేసాము. బట్ లోపల సిల్ట్ ఉంది. ఈ సిల్ట్ కూడా తీయడానికి ఒక సరైన మంచి వ్యక్తి తీయమని మన మున్సిపల్ కమిషనర్ గారు పోవడం తీసుకొని వచ్చి పూర్తి స్థాయిగా ఇంట్లో ఉన్న సిల్ట్ అంతా తీసి, ఇవి కాకుండా కొన్ని డ్రైనేజెస్ వాటర్స్ కూడా వస్తున్నా నీళ్లు కూడా దీంట్లో రాకుండా ఎక్కడికెక్కడ చేసి అది అట్లే బహుదాలో కలిపేటట్టుగా ప్లాన్ చేయమన్నాము. ఎట్టి పరిస్థితుల్లో టౌన్ బ్యూటిఫికేషన్ కూడా ప్లాన్ ఉన్నది. CDM రోడ్ కూడా త్వరలో వేయబోతున్నాము. ఎంత త్వరగా అయితే త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాము. నేను ఒక యాక్షన్ ప్లాన్ త్వరగా ఇంప్లిమెంట్ చేసి సకాలంలో దానికి రోడ్ వేసి మదనపల్లి టౌన్ బ్యూటిఫికేషన్, రోడ్ వైడింగ్, డెవలప్మెంట్ అన్నీ చేయాలని చెప్పి కార్యాచరణతో ఉన్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ తప్పకుండా పట్టణ ప్రజల సౌకర్యాలు మన బాధ్యతగా పనిచేస్తున్నాము. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో సమాజ స్థాపకుడు, ఉద్యమ నేత మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే చిత్రపటానికి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రజా సంఘాలు, బడుగు బలహీన వర్గాల నేతలు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితమే వెనుకబడితనాన్ని నిరసిస్తూ జ్యోతిరావు పూలే పెద్ద ఎత్తున ఉద్యమించాలని, సమాజ స్థాపన కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, విద్యుత్తుతోనే విముక్తి లభిస్తుందని నమ్మి సమాజాన్ని చైతన్య ప్రచారని, మహిళలు చదువుల్లో రాణించి ఉన్నత చదువులు పొందాలని సంకల్పించి తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలేదని గుర్తు చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఏ ఒక్క వర్గానికి చెందినవారు కాదని, సమాజ స్థాపన కోసం మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో జ్యోతిరావు పూలే కృషి మరుగలేనిదని గుర్తు చేశారు. మహిళలకు ఓటు హక్కు కల్పించేందుకు జ్యోతిరావు పూలే ఎంతగానో శ్రమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగమ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్, బీసీ హక్కుల పోరాట సమితి బోడెం రాజశేఖర్, పర్వీన్ తాజ్, వడ్డర్ సంఘం నేత మాజీ ప్రధానోపాధ్యాయులు రెడ్డప్ప, ప్రజా సంఘాలు, కుల సంఘ నేతలు, బీసీ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మినిమం వేజెస్ యాక్ట్, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, అప్పుడు మీ అందరికీ తెలిసినట్టుగా బాంబే అంటే ఆయన డాక్టర్ అంబేద్కర్ చేసిన పని. బాంబే అంటే మిల్స్ ఏరియా పూర్తిగా కార్మికులకి ఎటువంటి హక్కు ఉండేది కాదు. మేనేజ్మెంట్ కి, యజమానికి ఈ రోజు నచ్చితే మీకు పని చేస్తారు, రేపు నుంచి రావాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళండి. ఎటువంటి GPF ప్రొటెక్షన్, మినిమం వేజెస్ ఏం లేవు. ఈ రోజు 100 మంది ఫ్యాక్టరీ బిల్ గేట్ మీద ఉద్యోగం కోసం నిలబడి ఉన్నారు. కాబట్టి అందరికీ ₹1 ఇస్తాము రోజుకి. ఇష్టం అంటే వచ్చి పని చేయండి. ఏం మినిమం వేజెస్ లేదు, ఏమి లేదు, ఏం మినిమం స్టాండర్డ్ లేదు. ఇలాంటి అంశాలు లేబర్ కార్మికుల కోసం మనం ఏం మంచి ప్రొవిజన్స్ పెట్టాలి, ఏ విధంగా దీన్ని చేయాలి. లేబర్ కోడ్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ తీసుకువచ్చారు. కాబట్టి ఆయన చేసిన పని దాదాపు నేను అనుకోవడం 90% సమాజంలో ఉన్న 90% మినిమం 90% జనాభాని లబ్ధి ఇచ్చింది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆయన చేసిన పని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ ఇండియా. ఎప్పుడు అసలు ఆ కాన్సెప్ట్ లేని విధంగా ఈ రోజు కూడా మనం చాలా చోట్ల చూస్తాం. అప్పుడు ఆ సమయంలో 1848 సంవత్సరంలో ఆయన ఫస్ట్ స్కూల్, గర్ల్స్ స్కూల్ ఇన్ ఇండియా ఓపెన్ చేశారు. అప్పుడు గర్ల్స్ స్కూల్ అంటే ఓన్లీ దీన్ని మిషనరీ యాక్టివిటీగా చూసేవాళ్ళు. అక్కడ మన పిల్లల్ని పంపిస్తే మేబీ వాళ్ళు ధర్మాంతరంకి మార్పులకి గురి అవుతారు, మనం అక్కడ పంపకూడదు.
అలాంటి భయంలో బతుకుతున్న సమాజంలో మహిళలు ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఏ రకంగా ఎడ్యుకేట్ అయిపోయి ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, ఆ ఆలోచనతో మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆ రోజు గర్ల్స్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఎంత గొప్ప విషయం అది. ఇప్పుడు కూడా ఏదైనా కొత్త ఇనిషియేటివ్ ఎవరైనా తీసుకువస్తే, కొత్త ఆలోచనతో, నూతనమైన విధానాన్ని, నూతనమైన ఆలోచనతో ముందుకు వస్తే దాన్ని ప్రతి ఒక్కరు క్వశ్చనే చేస్తారు. సపోర్ట్ చేసేవాళ్ళు 10% మంది కూడా ఉండరు. ఇప్పుడు నుంచి ఒక దాదాపు 175 years ago, ఇప్పుడు నుంచి 175 సంవత్సరాల క్రితం ఇలా ఉద్యమ నేత మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారని, మహిళలను విద్యావంతులుగా చేయడం, ఓటు హక్కు కల్పించడంలో ఆయన పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన పని చేశారని, జ్యోతిరావు పూలే ఆశయాలు ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, రూరల్ మండల అధ్యక్షుడు దేవరంటి శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ ఆచార్య, ఉపాధ్యక్షురాలు తలారి రాధా, జాఫరున్నిసా, భారతీ నాయుడు, రాటకొండ విజయమ్మ, సర్పంచ్ ప్రభాకర్, మంగళ ప్రభాకర్, ఐటీడీపీ నేతలు కాశీ శ్రీరామ్, ప్రకాష్ నాయుడు, జాన్ బాబు, జయరాం యాదవ్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లోకానికి ఆదర్శం. మహిళలకు ఈరోజు విద్య వచ్చిందంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు. మొట్టమొదటిగా తన భార్య కోసం ఆయన గురువులయ్యారు. 1848లో మొట్టమొదటి స్కూల్ స్థాపించి మహిళలు ఎక్కడ కూడా బయట రాని రోజుల్లో మహిళల కోసం ఒక విద్య కల్పిస్తూ మహిళల కోసం ఒక మంచి జీవితం, సమాజంలో వాళ్ళు కూడా అందరితో కలిసి బతికేటట్టుగా వాళ్ళలో చైతన్యం తీసుకుని వస్తూ భారతదేశ మహిళలకు ఆదర్శంగా నిలబడ్డారంటే సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు. ఇదే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా గురువుగా నిలిచారు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు సమాజ నిర్మాణం, అదే విధంగా విద్య అందరికీ కల్పించడం, ముఖ్యంగా మహిళలకు కల్పించడం ఆయన బాధ్యతగా భావించి ఒక మంచి సమాజ నిర్మాణానికి కారకులైన జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు మనం అందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. జ్యోతిరావు పూలే గారు ఒక ఉద్యమకారుడుగా, ఒక రచయితగా సమాజంలో ఒక మార్పు తేవాలని ఆయన స్ఫూర్తిని దేశమంతా గుర్తించి ఈరోజు 200వ సంవత్సరం జయంతి కూడా ఘనంగా జరుపుకోవడం, అదేవిధంగా రాష్ట్ర ఆయన ఆచరణలో అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడిన విధానం భారతదేశంలోనే ఒక గొప్ప సంస్కృతికి ఇచ్చేసింది. ఆ రోజు విద్య లేని రోజుల్లోనే ఆ రోజు విద్య నేర్చుకొని, అలాగే తన ఇంటి నుండినే మొదటిగా వాళ్ళ భార్య గారికి అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి, అలాగే బాలికలకు స్కూల్ను స్థాపించి, ఆ రోజు మహిళలకు కూడా ఈ రోజు ఇంతమంది ఇన్ని రకాల ఉద్యోగాల్లో ఉన్నారంటే కేవలం ఆ రోజు ఒక విద్యతోనే సాధ్యమైంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విద్య నేర్చుకుంటే జ్ఞానం వస్తుందని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి. ఈ రోజు మన పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఆఫీస్లో జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జ్యోతిరావు పూలే గారు ఎంతో చేశారు. ముఖ్యంగా మహిళల కోసం అయితేనేమో కుల వివక్ష తీసేయాలని చెప్పనే ముఖ్య ఉద్దేశంతోనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పనేసి ఆయన చాలా కష్టపడి. వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి. వేసవి ఎండలు, ఉక్కపోతల కారణంగా వడదెబ్బ తగిలి ప్రాణాపాయం జరగవచ్చని మదనపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఎండలు ఎక్కువ అవుతున్న సందర్భంలో మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై NNT5 ప్రత్యేక కథనంలో భాగంగా పలు సలహాలు, సూచనలు డాక్టర్ చంద్రశేఖర్ ఇచ్చారు. మదనపల్లిలో ఎండలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయట అనవసరంగా తిరగవద్దని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండకు వెళ్లకూడదని తెలిపారు. మధ్య వయసు గల వారు ఎండల తీవ్రతను బట్టి ఒక రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీటిని సేవించడం మంచిదని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు ఉదయం 10 గంటల లోపే లేదా సాయంత్రం వేళ పొలం పనులు చేసుకోవడం ఉత్తమమని అన్నారు. వేసుకొని వెళ్ళడం బెటర్. దుస్తులు కూడా
కాటన్ దుస్తులు కొంచెం లూజ్గా ఉండేటివి వేసుకొని గాలికి కొంచెం బాగా ఆడేటివి వేసుకుండడం బెటర్. ఎక్కువ చెమట పట్టి నానిపోతుంటే వెంటనే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ రోజుకి మినిమం 4 to 5 లీటర్స్ తీసుకోవాలి. వాటితో పాటు ORS వాటర్ తీసుకోవడం మంచిది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది. పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, నారింజ వంటి వాటిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. బాగా ఉండే ఆహారాలు కాఫీ, వేడి నీళ్లు, టీ, బిర్యానీలు, మసాలా, వేపుళ్ళు ఇట్లాంటివన్నీ తగ్గించాలి. కాస్త హాట్గా ఉండే పదార్థాలు 11 నుంచి 4 వరకు తీసుకోకూడదు. విషయంలో విశ్రాంతి తీసుకోవడం పొద్దున నుంచి 4 వరకు, పొద్దున 11 to 4 వరకు ఉన్నప్పుడు అవాయిడ్ చేసి కొంచెం విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. వాహనాలు పార్క్ చేసేటప్పుడు కొంచెం చెట్టు నీడలో ఇట్లా పార్క్ చేయడం బెటర్. వేడిగా ఉండే కారు డైరెక్ట్గా వెళ్ళడం అస్వస్థతకు కారణం అవ్వచ్చు. వ్యాయామం చేసే వాళ్ళు పొద్దున 10 గంటల లోపు ముగించాలి, లేదంటే 6 తర్వాత చేయడం బెటర్. 10, 11, 4 to ఎండ పొద్దులు చేయకూడదు. పిల్లలకి, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక జబ్బులు ఉండే వాళ్ళు, హార్ట్లో స్టెంట్స్ వేసిన వాళ్ళు, మదనపల్లి 2 డిపో మెయిన్ గేట్ వద్ద మదనపల్లి ఆర్టీసీ 2 డిపో డిఎం ఆధ్వర్యంలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమంలో అత్యధిక KMPL ఈపీకే తెచ్చిన ఉద్యోగులు 7 మందికి ప్రశంస పత్రాలు, నగదు చెక్స్ అందజేశారు. ఉద్యోగులందరూ డ్యూటీల యందు సక్రమంగా పనిచేసి డిపో అభివృద్ధికి కృషి చేయాలని, KMPL అండ్ ఈపీకే పెంచి డిపోను రిజియన్లో మొదటి స్థానంలో నిలపాలని, SBI ఇన్సూరెన్స్ పాలసీ ఉద్యోగులందరూ ఖచ్చితంగా తీసుకోవాలని డిపో మేనేజర్ ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లిలో పెద్ద ఎత్తున కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతినిధులు ఆత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆధునిక యుగ తథాగతుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఫోర్డ్ సంస్థలో డైరెక్టర్ లలితమ్మ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విప్లవ గీతాలతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని శ్రీ జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డు నందు గల విద్యోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు గ్రాండ్ యాన్యువల్ స్టెమ్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. రాటకొండ గురుప్రసాద్, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఎక్స్పోని ప్రారంభించారు. ముందుగా అతిథులకు పాఠశాల కరస్పాండెంట్ పొత్తూరు శ్రీనివాసులు నాయుడు, డైరెక్టర్, ప్రిన్సిపల్ ఝాన్సీ లక్ష్మిలు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా విద్యార్థులు రూపొందించిన రోబోట్ వైజ్ఞానిక ప్రదర్శనలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ఉపయోగాల గురించి విద్యార్థుల వివరణలను ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా రాటకొండ గురుప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం విద్యార్థుల విద్యతో పాటు సాంకేతిక విధానాలపై దృష్టి సారించాలన్నారు. మదనపల్లి చరిత్రలోనే ది రోబోట్ కంపెనీ సహకారంతో విద్యోదయ పాఠశాల యాజమాన్యం స్టెమ్ ఎక్స్పో ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. అదేవిధంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఎక్స్పోలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం నుంచి విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, తద్వారా మదనపల్లి కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తు AI, రోబోటిక్ రంగాలదేనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యం శ్రీనివాసులు నాయుడు, ఝాన్సీ లక్ష్మిలు మాట్లాడుతూ మా పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు సాంకేతిక విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక స్పృహపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ది రోబోట్ ఈడీ కంపెనీతో తాము అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, దీని ద్వారా AI, రోబోటిక్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు వివిధ రకాల నమూనాలను రూపొందించడం గర్వకారణమన్నారు. చివరిగా రోబోట్ ఈడీ కంపెనీ CEO జక్రియా మాట్లాడుతూ తమ సంస్థ విద్యోదయ పాఠశాలతో అవగాహన ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే విద్యార్థులు AI, రోబోటిక్ అంశాలపై ఎంతో పట్టు సాధించారని, ఎక్స్పోలో 51 ప్రాజెక్టులను తయారు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్స్పోలు నిర్వహించి సమాజానికి AI, రోబోట్ ఆవశ్యకతను తెలియజేస్తామన్నారు. ఇందుకు సహకారం అందించిన విద్యోదయ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ది రోబోట్ ఈడీ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాబీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లోనే
అది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా స్కూల్ లెవెల్లో 52 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ విద్యోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక సంవత్సరంలో పిల్లోళ్ళు వాళ్ళు నేర్చుకున్న ఆ రోబోటిక్ టెక్నాలజీని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రాక్టికల్గా వాళ్ళన్నీ మోడల్స్ తయారు చేసేసి ఎగ్జిబిట్స్ తయారు చేసి దాదాపు 51 వరకు ఎగ్జిబిట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు 10:30కు మన జ్ఞానాంబిక గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ రోబోటిక్స్ ఎక్స్పో నిర్వహించడం చాలా మదనపల్లి పట్టణానికే గర్వకారణం. అసలు ఎక్స్పో విజిట్ చేసి ఆ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంజనీరింగ్ డిగ్రీ కన్నా ఈ పిల్లలు కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ టెక్నాలజీ స్కిల్స్లో కానీ ఇంత చిన్న వయసుకు ఇంత ఎక్స్ప్లోర్ చేసి మంచి ప్రాక్టికల్స్ ఎక్విప్మెంట్ చేశారు. ఈ ఎక్విప్మెంట్ అంతా 20 టీముల వరకు 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇటువంటి ఎక్స్పోలు నిర్వహించడం వల్ల పిల్లల్లో టెక్నాలజికల్ స్కిల్స్ మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మరియు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల అల్యూమిని మీట్ కార్యక్రమం నిర్వహించారు. మిట్స్ యూనివర్సిటీ నందు 2006-2010 సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఆత్మీయంగా ఒకరినొకరు కలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు వారి ప్రతిభా కృషితో పరిశ్రమల్లో ఉన్నత స్థానాలను సంపాదించడం మిట్స్ యూనివర్సిటీకు గౌరవాన్ని తీసుకువచ్చిందని అన్నారు. మీరు చదివిన కాలంలో మెకానికల్ విభాగంలో సదుపాయాలు పరిమితంగా ఉన్నా పట్టుదలతో సవాళ్లను అధిగమించి విజయాన్ని సాధించడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీ నందు ఉన్న ఆధునిక ల్యాబ్స్, సిఎన్సి మిషన్, సిఏడి, సిఏఎం, 3D ప్రింటింగ్ వంటి సదుపాయాలు చూసి చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇండస్ట్రీ 4.0 ప్రభావంతో ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో మెకానికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉందని, సిఏడి, సిఏఎం, 3D ప్రింటింగ్, సిఎన్సి మెషినింగ్ వంటి ఆధునిక తయారీ సాంకేతికతలు పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడానికి, ఉద్యోగ అవకాశాలకు, ఇంటర్న్షిప్స్కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగేశ్వత మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.